ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. దావీదు సాహసోపేతమైన వ్యక్తిగానున్నాడు. దావీదుకు తన వడిసెల 5 రాళ్లను బట్టి గర్వించదగిన కారణం గలదు. ఎందుకనగా వాటి ద్వారా సింహమును, ఎలుకబంటిని, గొల్యాతును అతడు చంపగలిగెను. దావీదునకు తాను గర్వించదగిన ఇతర అర్హతలు కూడా కలవు. అనేక వాయిద్యములను వాయించుటలో అతడు నేర్పరి. సామాన్య కాపురుల వలె అతడు అమాయకుడు, బుద్ధిహీనుడు కాడు. కానీ అన్ని విషయములలో అతడు వివేకము గలవాడు. వీటితో పాటు అతడు అందమైనవాడు. ఒక యవనస్తుడు ఇన్ని అర్హతలను బట్టి జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానములో ఉండవలసినది. కానీ దావీదుకు లోక సంబంధమైన ఏ కోరికలు లేవు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26లోని అతని మాటలను బట్టి అతనికి జీవము గల దేవుని సేవించడి ఒకే ఒక కోరిక ఉన్నట్లు చూచుదుము. దేవుడు అతనితో ఎలాగున చెప్పెను, దావీదు, నీవు నన్ను సేవించగోరిన ఎడల, నా నమ్మకత్వమును అనుభవించగోరిన ఎడల, నీ 5 రాళ్లపై వడిసెలపై గాని, నీ ఉన్నతమైన అర్హతలపై గాని, నీ మానవ జ్ఞానముపై గాని ఆధారపడవద్దు. నేను నీ 5 రాళ్లను తీసివేసి ఇంకా శ్రేష్టమైన 5 నీకు ఇచ్చేదను. ప్రభువు మోషేను మిద్యానుకు తీసుకొని పోయినట్లు ఇప్పుడు దావీదును 5 ఉన్నతమైన అనుభవాల ద్వారా తీసుకొని వెళ్ళి ఆయుధములుగా వాడుటకు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 5 గొప్ప రాళ్లను అతనికి ఇచ్చెను. మన విషయం కూడా దేవుని మార్గము ఆ విధముగా ఉండును. తక్కువ విలువగలవి, తక్కువ ఉపయోగకరంగా నుండినవి తీసివేసి వాటికి బదులు మంచివి, గొప్పవి ఆయన మనకిచ్చును. దావీదు జీవించిన దినములలో దేశమంతటిలో అతడే ఉన్నత అర్హతలు గల వ్యక్తి. ఈ అర్హతలను బట్టి తన దేశస్థుల చేత అధికముగా అభినందించబడుదునని దావీదు తలచి ఉండవచ్చును. దానికి వ్యతిరేకముగా ఈ అర్హతలే అసూయ చేత నింపబడిన సౌలు అతనికి శత్రువగుటకు కారణమయ్యెను. 3 పర్యాయములు సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించెను. దావీదు అడవిలోనికి పారిపోవలసి వచ్చెను. ఆ విధముగా దేవుడు అతనిని అదుల్లాము గుహలోనికి తెచ్చెను. అదుల్లాము అనగా విశ్రాంతి తీసుకున్న స్థలము. అదే సమయంలో దేవుడు అబ్యాతారు అను యాజకుని దావీదు యొద్దకు తీసుకొని వచ్చెను. అబ్యాతారు తనతో ప్రధాన యాజకుని యొక్క ఏఫోదును తెచ్చెను. ఆ విధముగా దావీదు యాజకుని ద్వారా, ఏఫోదు ద్వారా దేవునితో మాట్లాడుట నేర్చుకొనెను. తన ఒడిసెలలోని 5 రాళ్లకు బదులుగా దేవుడు అతనికి ఇవ్వగోరిన మొట్టమొదటి ప్రశస్తమైన రాయి ఇదే. కాబట్టి మొట్టమొదటి రాయి దేవునితో మాట్లాడు సామర్థ్యమును గూర్చి, మన జీవితంలో, పరిచర్యలో ప్రతిదాని కొరకు దేవుని చిత్తమును తెలుసుకొనుటను గూర్చి తెలియజేయుచున్నది. శత్రువు యొక్క కుయుక్తులను బైబిలు జ్ఞానం ద్వారా గాని, దీర్ఘ ఉపవాస ప్రార్థనల ద్వారా గాని, సామాన్య వస్త్రమును ధరించుట ద్వారా గాని మనము జయించలేము. దేవుని చిత్తమెరిగి దానిని చేయుట ద్వారానే జయించగలము. మనము ప్రతిదినము నమ్మకముగా దేవుని చిత్తమును చేయుటలో కొనసాగిన ఎడల మరలా శత్రువు ఓడిపోవటను చూడగలము. అంతేకాక ఆయన విజయం యొక్క విలువను గ్రహించగలుగుదుము. కాబట్టి దేవునితో ఏ విధముగా మాట్లాడవలెనో, ఆయన చిత్తమును ఎట్లు కనుగొనవలెనో, పూర్ణమైన విధేయతను ఎట్లు కనపరచవలెనో ప్రభువు మనకు నేర్పించునుగాక. ఇదియే దేవుడు దావీదుకిచ్చిన మొదటి రాయి. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.